డంపింగ్ యార్డు నిర్మాణం ఆపాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ప్యారానగర్ నల్లవల్లి గ్రామాల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ ను అదే విధంగా మరి రాస్తా రోకోను నిర్వహించడం జరుగుతోంది. ప్యారానగర్ లో ఏదైతే 152 ఎకరాలలో డంప్ యార్డ్ ని నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది, పచ్చని అడవిలో మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు నర్సాపూర్ చెరువులకు రావడం, ఆ చెరువు అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాన్ని మంచిగా సుందరీకరణ చేసుకుంటున్నాం. మనం దాదాపు 1000 ఎకరాల భూమి వ్యవసాయ సాగుకు దాని కింద ఉంది. అదే విధంగా రేపు పొద్దున బోటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ చిన్న హోటల్ కట్టి వచ్చేపోయేట వాళ్ళకు సౌకర్యం కల్పించాలన్న ఆలోచనతో మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉన్నదానికే మోసం చేసే విధంగా ఈ రోజు పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ పహారాలో మరి ప్రజాపాలన అంటున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మొత్తం కూడా ప్రజల్ని కూని వేస్తా ఉన్నారు, ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఆ నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల, నాగిరెడ్డి కూడా ఈ గ్రామాలంతా కూడా పచ్చని పంట పొలాలతో మరి మంచి వాతావరణం ఉండేటువంటి పరిస్థితిలో ఈ రోజు అక్కడ డంప్ యార్డ్ నిర్మించి పొల్యూషన్ కి మరి స్థాయి ఇవ్వడం జరుగుతోంది. ఎంత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మంచి టెక్నాలజీతో చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా దాని కింద తప్పకుండా వాటర్ వస్తుంది, వాసన వస్తుంది, అదే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పచ్చని పంట మన ఫారెస్ట్ భూములను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఆ ల్యాండ్ ని రైతులకి వ్యవసాయం చేసుకుంటారు, లేదంటే మన అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయండి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. లేదంటే ఆ దాంట్లో ఒక ఇండస్ట్రీ తేండి, నలుగురు ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ రోజు పొల్యూషన్ తీసుకొచ్చి మానెత్తి మీద వేస్తా అంటే ఆల్రెడీ మన రోడ్ ఏదైతే ఉందో మరి చాలా ఒంపులు ఉండి చాలా యాక్సిడెంట్ జరిగి రోజు ఎంతో మంది చనిపోతున్నా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ జేఎన్సీఎఫ్సీ వెహికల్స్ ఇప్పుడు రోజు కనీసం ఒక 200 వెహికల్స్ వస్తే మరి ఎన్ని ప్రమాదాలు జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు దగ్గరనే ఉంది. దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్కటి కూడా రావద్దని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా డంప్ యార్డ్ మరి దాదాపు 7 కిలోమీటర్స్ లోపలనే వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డంప్ యార్డ్ ఎటువంటి పరిస్థితుల్లో నిర్మించొద్దు, ఆపాలి. మరి ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా దాని పర్మిషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఆగే వరకు ఇదే విధంగా అఖిలపక్షం అందరం కలిసి మరి పోరాటం చేస్తాం, మరి దాన్ని నిలుపుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి కలిసి వచ్చినటువంటి మన అన్ని మన అఖిలపక్ష నాయకులందరినీ కూడా మరి ఇటు బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇదే విధంగా ఐక్యతతో ముందుకు పోదాం. కాంగ్రెస్ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు పోరాటం చేసి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరినట్టయితే వాళ్ళు కూడా దీంట్లో కలిసి రావాలా. వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఆపాలే తప్ప మరి మరి ఆ విలేజ్ లలో మరి రాత్రి అనకుండా చూసకుండా రాత్రి 11 గంటలకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో 144 సెక్షన్ పెట్టడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా తొలగించాలా, ఆ నిర్బంధం నుంచి ఆ గ్రామాలను బయటికి తీసుకురావాలా, డంప్ యార్డ్ నిర్మాణం ఆపాలా. ఫారెస్ట్ కూడా ఏదైతే వాళ్ళకు రోడ్డు కోసం ఇచ్చినటువంటి భూమి ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.